అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. మనం ప్రస్తుతం సింగిల్ అనేది క్లిక్ చేద్దాం. మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలాగా అనేది ఉంటుంది. ఇక్కడ మీకు ఏదైనా ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతుంది. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే 1 2 3 4 5 years అని ఉంది. మీరు ఏదైనా క్లిక్ చేయొచ్చు. లేదా మీకు ఏ ఎక్స్పీరియన్స్ లేదు అని అంటే నో ఎక్స్పీరియన్స్ మీద క్లిక్ చేసి ప్రాసెస్ చేయండి. దాని తర్వాత మనకి ఆధార్ కార్డ్ని వెరిఫై చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు ఒక పాయింట్ అనేది మీకు గుర్తుపెట్టుకోవాలి. మీ ఆధార్ కార్డ్ ఖచ్చితంగా మీ ఫోన్ నెంబర్తో లింక్ అనేది అయ్యి ఉండాలి. అప్పుడే మీరు కంటిన్యూని క్లిక్ చేయండి. ఒకవేళ మీ ఆధార్ కార్డ్ ఫోన్ నెంబర్తో లింక్ అప్ అయి ఉంటే మీరు కంటిన్యూ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఇక్కడ మీ డిజిలాకర్కి అనేది మీరు రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ అలో విత్ ఆధార్ ఓటీపీ అనేది మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసాక ఇక్కడ మీ డిజిలాకర్ పాస్వర్డ్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది.